ప్రస్తుతం యుద్ధాల యుగం నడుస్తోంది. మరీ ముఖ్యంగా ట్రంప్ అమెరికా అధ్యక్షుడైనప్పటి నుంచి ఆరని జ్వాలలు రేగుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తాననే హామీతో గద్దెనెక్కిన ట్రంప్ కొత్త యుద్ధాలకు ఆజ్యం పోస్తున్నారు. ఏడాది క్రితం ఆగిన ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణ మళ్లీ మొదలైంది. దగ్గరుండి అమెరికానే యుద్ధానికి గేట్లెత్తింది. ఇక ఉరుములేని పిడుగుల పాక్ ఆఫ్ఘన్ పోరు కూడా ఉధృతమవుతోంది. ప్రపంచ ఇంధన సరఫరాకు కీలకమైన పశ్చిమాసియాలో సంఘర్షణ మొదలైంది. ఇరాన్ అణ్వాయుధాల నెపంతో ఇజ్రాయెల్ అమెరికా కలిసి దాడికి దిగాయి. ప్రతిగా ఇరాన్ ఎదురుదాడి చేసింది. యుద్ధం మీరు ప్రారంభించారు, మేం ముగిస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఏకంగా పశ్చిమాసియా దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపై కూడా దాడికి దిగి తీవ్ర హెచ్చరికలు పంపించింది. మధ్యప్రాచ్యం మరోసారి అగ్నిగుండంగా మారింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ భారీ పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. ప్రపంచ దేశాలు ఏ పరిణామానికైతే భయపడ్డాయో అది ఇప్పుడు కళ్ల ముందే జరుగుతోంది. ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా ఇజ్రాయెల్ అమెరికా సైన్యాలు ఉమ్మడిగా ఒక భారీ ముందస్తు దాడి నిర్వహించాయి. నిన్నటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉంటూ వచ్చిన ఇరాన్ ఇజ్రాయెల్ సంక్షోభం ఇప్పుడు ఒక్కసారిగా భగ్గుమంది. ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడికి దిగింది. అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ ప్రారంభించిన జాయింట్ ఆపరేషన్ ఇది. టెహ్రాన్లో ఎప్పుడేం జరుగుతుందో, ఎక్కడ ఏ బాంబు పడుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఊహించని ఈ ఘటనతో ఇరాన్ ఉలిక్కిపడింది. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు అక్కడి జనం. అటు ఇజ్రాయెల్లో కూడా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధ సైరన్లు సైతం మోగాయక్కడ. సరిహద్దుతో పాటు గగనతలాన్ని ఇజ్రాయెల్ మూసివేసింది. కొన్ని పౌర విమానాలను దారి మళ్లించింది. పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ డౌన్టౌన్లో భారీ పేలుడు జరిగి దట్టమైన పొగ అలుముకుంది. పలుచోట్ల పేలుడు శబ్దాలు వినిపించాయి. అమెరికా ఇరాన్ అణు చర్చల మధ్య ఈ ఘటన ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేసింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఈ దాడుల్ని ధృవీకరించారు. వీటిని నివారించదగ్గ సైనిక చర్యగా అభివర్ణించారు. ప్రివెంటివ్ మిసైల్ అటాక్ను ప్రారంభించినట్టు తెలిపారు. తొలుత టెహ్రాన్లో 3 వరుస పేలుళ్లు సంభవించాయి. ఆ వెంటనే నగర శివార్లతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం సమీప ప్రాంతాలు బాంబుల మోతలతో మారుమోగిపోయాయి. దీని తర్వాత టెహ్రాన్లో మరో 2 చోట్ల బాంబులు పేలాయి. దీంతో పాటు యూనివర్సిటీ స్ట్రీట్, జోమ్హౌరీ ప్రాంతాన్ని అనేక క్షిపణులు చిన్నాభిన్నం చేశాయి. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలతో పాటు అమెరికా వైమానిక దళం కూడా ఈ ఆపరేషన్లో పాలుపంచుకున్నట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఇది కేవలం ఒక్క హెచ్చరిక దాడి మాత్రమే కాదని, ఇరాన్ అణు సామర్థ్యాన్ని, నాయకత్వాన్ని దెబ్బతీసేందుకు పక్కా ప్లాన్తో చేసిన దాడిగా రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ దాడి జరిగిన సమయంలో 86 ఏళ్ల ఖమేనీ తన కార్యాలయంలోనే ఉన్నారా లేదా అన్నది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. గత కొన్ని రోజులుగా అమెరికాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఖమేనీ బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. దాడికి ముందే ఇరాన్ భద్రతా బలగాలు ఆయనను టెహ్రాన్ నుంచి ఒక అత్యంత సురక్షితమైన రహస్య ప్రాంతానికి తరలించినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నప్పటికీ ఆయన ప్రధాన కార్యాలయం దెబ్బతినటం ఇరాన్ పరువుకు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. టెహ్రాన్పై దాడులు ప్రారంభించిన కొద్ది నిమిషాలలోనే ఇజ్రాయెల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరాన్ నుంచి క్షిపణుల రూపంలో ఎదురుదాడి జరిగే అవకాశముందని భావించిన రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కర్ట్జ్ దేశవ్యాప్తంగా స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇజ్రాయెల్ అంతటా ముఖ్యంగా జెరూసలేం పరిసర ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక సైరన్లు మోగించారు. ప్రతి పౌరుని మొబైల్ ఫోన్కు నేరుగా ఐడిఎఫ్ నుంచి అడ్వాన్స్డ్ ఇన్స్ట్రక్షన్ అలర్ట్స్ వెళ్లాయి. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు లేదా బాంబ్ షెల్టర్స్కు దగ్గరగా ఉండాలని సైన్యం ఆదేశించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఇజ్రాయెల్ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. కానీ ఇజ్రాయెల్ అప్రమత్తత వృధా పోలేదు. అందరూ ఊహించినట్టే ఇరాన్ తీవ్రస్థాయిలో ప్రతిదాడికి దిగింది. ఈ దాడికి కొద్ది గంటల ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో జరుగుతున్న అణు చర్చల పట్ల తాను ఏమాత్రం సంతృప్తిగా లేనని, ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన స్పష్టం చేశారు. గత 47 ఏళ్లుగా ఇరాన్ అనుసరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఇరాన్లో జరిగిన నిరసనల్లో సుమారు 32,000 మంది ఇరానియన్లు ప్రాణాలు కోల్పోవటం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ అనుకూల వర్గాలైన హిజ్బుల్లా, హౌతీలు ఇరాన్కు మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం యెమెన్లోని ప్రభుత్వ మద్దతు గల బలగాలతో పాటు అమెరికా, ఇజ్రాయెల్ రెడ్ సీ షిప్పింగ్ మార్గాలపై దాడులకు హౌతీలు సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా హోదైదా, మారి ప్రాంతాల్లో తమ బలగాల్ని మోహరించారు.
వారి నియంత్రణలో ఉన్న సనా వంటి నగరాలలో అత్యవసర కేంద్రాలు, ఆశ్రయాలుగా ఉపయోగించే ప్రభుత్వ భవనాలు సిద్ధం చేస్తున్నారు. వాళ్లు యుద్ధం మొదలుపెట్టారు. మేం యుద్ధాన్ని ముగిస్తాం, అమెరికా, ఇజ్రాయెల్ ఏడుస్తాయి, ఆ విధంగానే ఉంటుంది మా ప్రతీకారం అంటూ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. దొంగచాటుగా దెబ్బతీయటం కాదని, నేరుగా తలపడాలని చురకలంటించింది. నేరుగా రంగంలోకి దిగి యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో మేం చూపిస్తామని రెండు దేశాలను హెచ్చరించింది. చడీ చప్పుడు లేకుండా మమ్మల్ని దెబ్బతీసిన అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పుడు మా ప్రతీకార దాడులకు కూడా సిద్ధం కావాలని ఓపెన్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో తమ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, రక్షణ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ సురక్షితంగా ఉన్నారని ఇరాన్ అధికారులు ధృవీకరించారు. సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు పేర్కొన్నారు. ఈ పరిణామాలు జరుగుతున్న వేళ అమెరికా కూడా అప్రమత్తంగా ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఇప్పటికే తన పౌరుల్ని ఇజ్రాయెల్ విడిచిపెట్టాలని సూచించింది. జెరూసలేంలోని అమెరికా రాయబార కార్యాలయం సిబ్బందికి కూడా భద్రతా కారణాల వల్ల వెంటనే వెళ్లిపోవాలని సూచించింది. బెన్ గురియన్ విమానాశ్రయం నుంచి త్వరితగతిన ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని సూచనలు జారీ చేసింది. ఇప్పటికే పశ్చిమాసియాలో ఉన్న అమెరికా స్థావరాలన్నీ ఇరాన్ టార్గెట్లో ఉన్నాయి. బహ్రెయిన్లో నౌకా స్థావరాన్ని ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా, ఇరాన్ చర్చలు కొనసాగుతున్నప్పటికీ స్పష్టమైన పరిష్కారం దిశగా ముందడుగు పడలేదు. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చలు విఫలమైతే కఠిన చర్యలకు వెనకాడబోమని హెచ్చరించారు. ఇది కేవలం రెండు దేశాల మధ్య పరిమిత ఘర్షణగా మిగిలిపోతుందా, లేక ప్రాంతీయ యుద్ధంగా విస్తరించి మధ్య ఆసియా మొత్తం అస్థిరతలోకి జారుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొందరు విశ్లేషకులు ఇరాన్లో అంతర్గత ఒత్తిళ్లు పెరిగితే రాజకీయ వ్యవస్థపై కూడా ప్రభావం పడవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే గతంలో ట్రంప్ ఇరాన్లో నాయకత్వ మార్పు గురించి కూడా మాట్లాడారు. ఏడాది క్రితమే ఖమేనీ కథ ముగిసి ఉండాల్సిందని తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా ఉన్నాయి. ఒక చిన్న తప్పిదం కూడా పెద్ద యుద్ధానికి దారితీసే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్ వారం రోజులు అంతకుమించి కొనసాగే యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఇక ఇరాన్ కూడా ఇజ్రాయెల్కు పోటీగా సన్నాహాలు చేసుకోవచ్చు. దీంతో ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ ప్రాంతంపై కన్నేసి ఉంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రతరమైతే ప్రపంచ వాణిజ్యంపై ప్రభావం పడుతుంది. ఒకప్పటి ప్రాణమిత్రులైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు కాలుదువుతున్నాయి. పైకి గిరిజన ప్రాంతాల స్వయం ప్రతిపత్తే కారణంగా చెబుతున్నా అసలు కారణాలు వేరే ఉన్నాయి. కొంతకాలంగా తాలిబన్లు పాక్ను కవ్విస్తున్నారు. పాకిస్తాన్ కూడా ఆఫ్ఘాన్పై అడపాదడపా దాడులు చేస్తోంది. ఇప్పుడేకంగా బహిరంగ యుద్ధం ప్రకటించింది. పనిలో పనిగా ఈ సంగ్రామాన్ని కూడా ఆపేది తానే అంటూ ట్రంప్ మరోసారి తయారయ్యారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తత ఇప్పుడు యుద్ధంగా మారింది. ఈ ఘర్షణ ఫిబ్రవరి 21న ప్రారంభమైంది. అప్పుడు పాక్ ఆఫ్ఘనిస్తాన్లో వైమానిక దాడులు చేసింది. దాంతో తాలిబాన్లు ఎదురుదాడులకు దిగటంతో పరిస్థితి మరింత ముదిరింది. పాకిస్తాన్ ఆపరేషన్ గజబ్ లిల్ హక్ను ప్రారంభించింది. పాకిస్తాన్ జరిపిన దాడిలో ఆఫ్ఘనిస్తాన్ సైన్యానికి చెందిన 133 మంది సైనికులు మరణించారని, 200 మందికి పైగా సైనికులు గాయపడ్డారని పాకిస్తాన్ మంత్రి అతావుల్లా తరా ఎక్స్ వేదికగా తెలిపారు. పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్కు చెందిన 27 పోస్టులను ధ్వంసం చేసిందని, 9 పోస్టులను ఆక్రమించిందని పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్కు చెందిన 80కి పైగా ట్యాంకులు, ఆర్టిలరీ, ఇతర పరికరాలను ధ్వంసం చేసినట్టు పాకిస్తాన్ ప్రభుత్వం పేర్కొంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని 8 సెక్టార్లలో పాకిస్తాన్ సైన్యంతో పోరాడుతోంది. ఇక తాలిబన్స్తో బహిరంగ ఘర్షణ మొదలైందని పాక్ ప్రకటించింది. ఇకపై కఠినమైన చర్యలు ఉంటాయని, పాకిస్తాన్ సైన్యం సముద్రాలు దాటి రావటం లేదని, మేం మీ పొరుగున ఉండేవాళ్లం, మీ అసలు స్వరూపం మాకు బాగా తెలుసని హెచ్చరించింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య చారిత్రాత్మకంగా ఉన్న సరిహద్దు విభేదాలు ఇప్పుడు పూర్తిస్థాయి సైనిక పోరాటంగా రూపుదాల్చుతున్నాయి. డ్యూరాండ్ లైన్ వెంబడి మొదలైన ఘర్షణలు ఇప్పుడు ఇరు దేశాల ప్రధాన నగరాలపై వైమానిక దాడుల వరకు వెళ్లటం మొత్తం ఆసియాకి ఆందోళన కలిగిస్తోంది. ఈ యుద్ధం కేవలం 2 దేశాల మధ్యే కాకుండా పొరుగున ఉన్న భారత్, పెట్టుబడులు పెట్టిన చైనా, అగ్రరాజ్యం అమెరికా వ్యూహాలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశముంది. పాక్ ఆఫ్ఘన్ యుద్ధం వల్ల అత్యధికంగా నష్టపోయే దేశం చైనా అని విశ్లేషకులు భావిస్తున్నారు. పాకిస్తాన్లో చైనా వేల కోట్ల డాలర్స్తో చేపట్టిన చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఒకవేళ పాక్ ఆర్థికంగా కుప్పకూలితే లేదా యుద్ధంలో చిక్కుకుంటే చైనా పెట్టిన పెట్టుబడులు బూడిదలో పోసిన పన్నీరవుతాయి. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్లో అపారంగా ఉన్న లిథియం, రాగి వంటి ఖనిజ సంపదను చేజిక్కించుకోవాలని చైనా వేసిన ప్లాన్లు కూడా ఈ అస్థిరత వల్ల చెదిరిపోయే అవకాశముంది. భారత్ ఈ పరిణామాలను అత్యంత అప్రమత్తంగా గమనిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో అస్థిరత పెరిగితే అది ఉగ్రవాద సంస్థలకు అడ్డాగా మారి భారత్ అంతర్గత భద్రతకు ముప్పుగా పరిణమించవచ్చు.
అయితే వ్యూహాత్మకంగా చూస్తే పాకిస్తాన్ తన పశ్చిమ సరిహద్దులో యుద్ధంలో తలమునకలై ఉంటే భారత్ వైపు ఉన్న సరిహద్దుల్లో ఉగ్రవాద చొరబాట్లు మరియు ఇతర కార్యకలాపాలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది భారత భద్రతా బలగాలకు కొంత ఊరటనిచ్చే అంశం. అమెరికా ప్రస్తుతం ఈ యుద్ధంలో నేరుగా తలదూర్చకపోయినా ఈ ప్రాంతంలో తన దౌత్యపరమైన పట్టును పెంచుకోవటానికి దీనినొక అవకాశంగా మార్చుకోవచ్చు. ఇప్పటికే ట్రంప్ ఈ యుద్ధంపై స్పందించారు. ఈ యుద్ధాన్ని ఆపేది కూడా తానే అని పాక్ వైపు ఉంటానని చెప్పారు. మరోవైపు ఇరాన్ ఈ పరిస్థితులను వాణిజ్యపరంగా తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. పాకిస్తాన్ ఓడరేవులతో ఆఫ్ఘనిస్తాన్కు సంబంధాలు తెగిపోతే ఆఫ్ఘన్ వ్యాపారమంతా భారత్ సహకారంతో నిర్మించిన ఇరాన్లోని చాబహార్ నౌకాశ్రయం వైపు మళ్లుతుంది. దీనివల్ల ఇరాన్ మరియు భారత్ రెండూ ఆర్థికంగా లాభపడతాయి. యుద్ధమనేది ఏ దేశానికైనా ఆర్థిక విధ్వంసాన్ని తెస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్ విదేశీ రుణాల భారంతో తీవ్ర ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి సమయంలో యుద్ధమంటే పాక్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనం కావటమే. అటు ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి మరీ ఘోరం. సముద్ర మార్గం లేని ఆ దేశానికి ఆహార పదార్థాలు, మందుల సరఫరా పాక్ సరిహద్దుల నుంచే జరగాలి. యుద్ధం వల్ల సరిహద్దులు మూసివేస్తే ఆఫ్ఘన్ పౌరులు ఆకలితో అలమటించే ప్రమాదముంది. యుద్ధ పరిణామాలపై రష్యా, చైనా, టర్కీ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఇరుపక్షాలు శాంతి మార్గం అనుసరించాలని సూచించాయి. రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న డ్యూరాండ్ లైన్ వివాదమే ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. సుమారు 2640 కిలోమీటర్ల మేర విస్తరించిన డ్యూరాండ్ లైన్ 1893లో అప్పటి బ్రిటిష్ ఇండియా విదేశాంగ కార్యదర్శి సర్ మోర్టిమర్ డ్యూరాండ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ పాలకుడు అమీర్ అబ్దుర్ రెహమాన్ ఖాన్ మధ్య కుదిరిన ఒప్పందంతో ఏర్పడింది. ఈ రేఖ బ్రిటిష్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దును నిర్ణయించింది. అయితే ఈ సరిహద్దు పష్తూన్, బలూచ్ తెగలను రెండు వైపులా విడదీసింది. 1893 ఒప్పందాన్ని ఆఫ్ఘనిస్తాన్ అధికారికంగా అంగీకరించలేదని చెబుతూ వస్తోంది. ముఖ్యంగా పష్తూన్ జనాభా అధికంగా ఉన్న ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతం తమ చారిత్రక భూభాగమని తాలిబన్స్ సహా పూర్వ ఆఫ్ఘన్ ప్రభుత్వాలు వాదించాయి. పాకిస్తాన్ మాత్రం డ్యూరాండ్ రేఖను అంతర్జాతీయ సరిహద్దుగా గుర్తిస్తోంది. ఇదే ప్రాంతంలో పాక్ తాలిబన్లు పాకిస్తాన్ భద్రతా దళాలపై తరచూ దాడులు చేయటం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తోంది. డ్యూరాండ్ రేఖ కేవలం మ్యాపుపై గీత మాత్రమే కాదు, ఇది దక్షిణాసియాలో అత్యంత వివాదాస్పద సరిహద్దుల్లో ఒకటి. 2017లో పాకిస్తాన్ ఈ సరిహద్దు వెంట కంచె నిర్మాణం ప్రారంభించడంతో వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో డ్యూరాండ్ లైన్ సమస్య పరిష్కారం కాకపోతే ఆఫ్ఘన్, పాక్ సంబంధాలు స్థిరపడటం కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పటి ప్రాణమిత్రులైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు కాలుదువ్వుతున్నాయి. పైకి గిరిజన ప్రాంతాల స్వయం ప్రతిపత్తే కారణంగా చెబుతున్నా అసలు కారణాలు వేరే ఉన్నాయి. కొంతకాలంగా తాలిబన్లు పాక్ను కవ్విస్తున్నారు. పాకిస్తాన్ కూడా ఆఫ్ఘాన్పై అడపాదడపా దాడులు చేస్తోంది. ఇప్పుడేకంగా బహిరంగ యుద్ధం ప్రకటించింది. పనిలో పనిగా ఈ సంగ్రామాన్ని కూడా ఆపేది తానే అంటూ ట్రంప్ మరోసారి తయారయ్యారు. ప్రపంచం యుద్ధోన్మాదంతో ఊగిపోతోంది. నేతల పంతాలు, పట్టింపులతో కోట్ల మంది ప్రభావితమవుతున్నారు. ఇప్పటికే ఆర్థిక విధ్వంసం జరుగుతోంది. ఇంత జరుగుతున్నా గెలుపోటముల గురించే తప్ప జనం కన్నీళ్ల గురించి ఎవరూ పట్టించుకోవటం లేదు. 6 ఏళ్ల క్రితమే కరోనా ప్రపంచానికి మర్చిపోలేని గుణపాఠం నేర్పింది. పేద, ధనిక దేశాలనే తేడా లేకుండా అన్నింటికీ ప్రాణ, ఆర్థిక నష్టం తప్పలేదు. అయినా సరే ప్రపంచ దేశాలు మారకుండా చిన్న చిన్న ఘర్షణల్ని కోరి యుద్ధాలుగా మార్చుకుంటున్నాయి. చేజేతులా వినాశనాన్ని కొనితెస్తున్నాయి. యుద్ధంతో ఎవరికీ వచ్చేదేమీ ఉండదని చరిత్ర చెబుతున్నా వినటానికెవరూ సిద్ధంగా లేకపోవటమే అసలైన విషాదం. ఏ యుద్ధంలో అయినా అందరూ గెలుపోటములు మాత్రమే చూస్తారు. ఆ యుద్ధంలో ఈ రాజు గెలిచారు, ఈ యుద్ధంలో ఆ రాజు ఓడిపోయాడని చరిత్రలో రాసుకుంటారు. కానీ యుద్ధం తర్వాత మిగిలిపోయే కన్నీళ్లు, బాధలు ఎవ్వరూ రాయరు. వాటిని పట్టించుకోరు. యుద్ధంలో గెలిచామని సంబరాలు చేసుకుంటారు. కానీ అదే యుద్ధంలో చనిపోయిన సైనికుల్ని ఒక్కరోజు తర్వాత మళ్లీ స్మరించుకోరు. ఏ యుద్ధంలోనైనా దేశాధినేతలే గెలుస్తారు. సామాన్య సైనికులు అసువులు బాస్తారు. కుటుంబాలకు కన్నీళ్లే మిగులుస్తారు. ఇదే యుద్ధం వెనుక ఉండే అసలైన కన్నీటి గాథ. యుద్ధమంటే సరదా కాదు, ప్రాణాలతో జూదం అనే సంగతి ఎవరూ గుర్తించడం లేదు. సాంకేతికత పెరిగిన తరుణంలో ఓ దేశం మరో దేశం మీద పైచేయి సాధించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ అవన్నీ వదిలేసి యుద్ధాన్ని ఏకైక మార్గంగా చూడటం విడ్డూరంగా ఉంది. ఎవరేమనుకున్నా మా దారి మాదే అన్నట్టుగా మొండి పట్టుదలకు పోయి ప్రపంచంలో ప్రశాంతతకు అడ్రస్ లేకుండా చేస్తున్నారు. అసలు ఆధునిక ప్రపంచానికి యుద్ధాలు సూట్ కావని చెప్పేవారు చెబుతూనే ఉన్నారు. అయినా సరే మధ్యయుగాల నాటి ఆలోచనలతో, యుద్ధాలతోనే సమస్యల పరిష్కారమని నమ్మేవాళ్లు నమ్ముతూనే ఉన్నారు. పంతం, పట్టుదల, మంకుపట్టు, అహంకారం, గర్వం ఇలాంటి లక్షణాలన్నీ కలబోసుకున్న నేతలు పుట్టుకొచ్చి ఆయా దేశాల్ని నట్టేట్లో ముంచుతున్నారు. పచ్చగా ప్రశాంతంగా ఉన్న దేశాల్ని రోజుల వ్యవధిలోనే అల్లకల్లోలం చేస్తున్నారు.
యుద్ధం మొదలుపెట్టే ముందు అంతా అండర్ కంట్రోల్ అని బిల్డప్ ఇస్తున్నారు. తీరా యుద్ధం మొదలయ్యాక ఎంత నష్టపోయినా పర్లేదనే భావనను ప్రజల మీద రుద్దుతున్నారు. అంతిమంగా యుద్ధం ఎలా ముగించాలో తెలియక చేతులెత్తేస్తున్నారు. పైగా కింద పడ్డా పై చేయి అన్నట్టుగా వ్యవహరిస్తూ ప్రపంచ శాంతికి సవాల్ విసురుతున్నారు. మరీ ముఖ్యంగా ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన దగ్గర నుంచి యుద్ధాల యుగమే నడుస్తోంది. పనిగట్టుకుని పోరుకు తెరతీస్తున్న ట్రంప్ గిల్లి కజ్జాలను తీర్చలేని జగడాలుగా మారుస్తూ వినోదం చూస్తున్నారు. ఇంత జరుగుతున్నా ట్రంప్లో ఎక్కడా పశ్చాత్తాపమే కనిపించడం లేదు. పైగా మరిన్ని కొత్త యుద్ధాలకు ఆద్యం పోసే ప్రకటనలు చేస్తున్నారు. ట్రంప్ పోకడ చూస్తుంటే ఆయన పదవి నుంచి దిగిపోయేదాకా ప్రపంచ శాంతి అనేది అందని మానిపండులాగే కనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం వరకు నోబెల్ బహుమతి కోసం వెంపర్లాడిన ట్రంప్ అది రాకపోయేసరికి ఇక ప్రపంచంలో శాంతే ఉండకూడదన్న పంతంతో వ్యవహరిస్తున్నారు. ఒక యుద్ధంతోనే ప్రపంచం వణికిపోతోంది. అలాంటిది యుద్ధం మీద యుద్ధం అందరినీ ఆందోళనకు గురిచేస్తున్న విషయం. పైగా ఏ యుద్ధానికి అంతూ దరి కనిపించకపోవటం మరింత ప్రమాదకరం. అసలు యుద్ధాన్ని కోరి తెచ్చుకోకూడదు. సరే, అనివార్య పరిస్థితుల్లో యుద్ధం చేయాల్సి వచ్చినా దానికో ఖచ్చితమైన లక్ష్యం ఉండాలి. కానీ ఇటీవలి యుద్ధాలు మొదలైన కొద్ది రోజులకే అసలు లక్ష్యం నుంచి పక్కదోవ పట్టి రోజుకో కొత్త లక్ష్యాన్ని వెతుక్కునే పనిలో బిజీగా ఉన్నాయి. కొన్ని దేశాలైతే యుద్ధం మొదలుపెట్టాక కారణాలు వెతుక్కుంటున్నాయి. ఏకపక్షంగా దాడి చేసి తర్వాత తీరిగ్గా సమర్థించుకుంటున్నాయి. ఇలాంటి పోకడలు చూస్తున్న ప్రపంచానికి ఎప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వస్తుందో అనే దిగులు తప్పటం లేదు. ఇంత నాగరికత అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ మందిని చంపటమే గొప్ప అనుకునే ధోరణి ప్రబలటం అంతిమంగా ప్రజలకు పెనుముప్పు తెచ్చిపెడుతోంది. యుద్ధాల పేరుతో అధినేతలు ఇగోలకు పోతుంటే ఆయా దేశాల ప్రజలతో పాటు ప్రపంచ దేశాల పౌరులంతా ప్రత్యక్ష పరోక్ష ప్రభావాలతో కునారిల్లుతున్నారు. గత 17 ఏళ్లలో అంతర్యుద్ధాల కారణంగా మరణాలు 475% పెరిగాయి. 2018తో పోలిస్తే ప్రపంచంలో ప్రస్తుతం ప్రశాంతత తక్కువగా ఉంది. యుద్ధాలు, అంతర్యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయి. 2023లో $1.91 ట్రిలియన్ ఆర్థిక నష్టం జరిగింది. ఇది అంతర్జాతీయ జీడీపీలో 13.5%. అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషికి 2.06 లక్షల నష్టం వాటిల్లింది. ఏకంగా 86 దేశాలు సైన్యంపై చేస్తున్న ఖర్చులను పెంచుకున్నాయి. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే త్వరలో మరో అతిపెద్ద సంఘర్షణ తలెత్తే ప్రమాదముందని గ్లోబల్ పీస్ ఇండెక్స్ ప్రపంచాన్ని హెచ్చరించింది. నిజానికి యుద్ధాల్ని సామాన్యులెవరూ కోరుకోవటం లేదు. కేవలం కొందరు దేశాధినేతలే అహంకారంతో విర్రవీగుతున్నారు. యుద్ధాలు అంటే టైం వేస్టేనని మెజారిటీ ప్రజలు భావిస్తున్నా కూడా వారి ఆలోచనకు ఎలాంటి విలువ లేకపోవటమే అసలు విషాదం. ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా యుద్ధాల్ని దేశాల మీద రుద్దుతున్న అధినేతలు అదే ప్రజల్ని కడగండ్ల పాలు చేస్తున్నారు. కొండను తవ్వారు, ఎలుకను కూడా పట్టలేకపోయారు అన్న చందంగా చర్చల ఫలితాలు ఉంటున్నాయి. కేవలం పేరుకు మాత్రమే శాంతి చర్చలు జరుగుతున్నాయి. శాంతి చర్చల్లో కూడా ఏ పక్షమూ 2 అడుగులు వెనక్కి వేయటానికి సిద్ధపట్టం లేదు. అక్కడ కూడా యుద్ధరంగంలో చూపే ఆధిపత్యమే చూపిస్తున్నాయి. పైగా మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశాలు కూడా ఒక్కోసారి మొండి పట్టుదలకు పోతున్నాయి. ఏదోలా సంధి కుదురుద్దామనే ఆలోచన వదిలేసి మా మాట విననప్పుడు ఎవరెలా పోతే మాకెందుకు అని పంతం పడుతున్నాయి. దీంతో చివరకు శాంతి చర్చల వేదికల ఎంపిక కూడా సంక్లిష్టంగా మారుతోంది. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం కూడా చర్చల వైఫల్యానికి పర్యవసానమే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే పోకడ కొనసాగితే ప్రపంచంలో చివరకు యుద్ధాలు మాత్రమే మిగిలి జనమెవ్వరూ ఉండరని శాంతి కాముకులు హెచ్చరిస్తున్నారు. కానీ ఈ హెచ్చరికలు పట్టించుకునే తీరిక ఇప్పుడు ఎవ్వరికీ లేదు. దేశాధినేతలంతా ఈ చరిత్ర రక్తసిరాతో రాసేయాల్సిందేనని కంకణం కట్టుకున్నారు. అంతులేని యుద్ధోన్మాదంతో ఊగిపోతున్నారు.